మన ఫాలోవర్స్లో ఒకరు అరేంజ్ మ్యారేజ్ కోసం అడిగారు, మీకు తెలిసిన విషయాన్ని చెప్పండి అని. అరేంజ్ మ్యారేజ్ విషయం గురించి చెప్పాలి అంటే ఒక వీడియో కాదు, ఒక జీవితం సరిపోదు. నిజం, అది మీరు ఎవరైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కానీ ఒక విషయం చెప్పనా, ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీకన్నీ తెలుసు కదా, నేనెందుకు ఇంకా చెప్పడం, నా గురించి నీకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు అని చెప్పి ఏది మాట్లాడినా ఏం చెప్పినా అవహేళనగానే చూస్తారు. అదే పెళ్లి చేశాక ప్రేమించు, ప్రతిదాన్ని వెడమరిచి వివరించి చెప్తారు. కొసరు కొసరు వడ్డించే భార్య దొరుకుతుంది. ఆ భార్యలో నీ తల్లితనం అయితే కనిపిస్తుంది. అదే నీళ్ళెవరిని చేసుకున్నావు అనుకో, ఏముంది పెట్టాను తినో అంటారు. ఎంతమంది జీవితాల్లో ఇది జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ నేను చాలా వరకు చూసినంత వరకు నీ దగ్గర డబ్బు ఉంటే లవర్ ఉంటుంది, డబ్బు లేకపోతే లవర్ ఉండదు. కానీ అందులో 90% ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే ఉన్నారు లవర్స్లో, 10% మాత్రం సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అలానే అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఫెయిల్ అవ్వని వాళ్ళు అంటూ లేరు. కానీ బాధ్యతతో మసులుకోమని చెప్పే తల్లిదండ్రులు మాట చెప్పి అప్పగిస్తారు కనుక ఆ మాటకైనా కనీసం కట్టుబడతారని నా అభిప్రాయం. అది నాకు అరేంజ్డ్ మ్యారేజ్ మీద ఉన్న నమ్మకం. ఇంకెవరికైనా అర్థం కాకపోతే లైవ్లో వస్తాను, మాట్లాడండి. థ్యాంక్ యూ.